గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం 10 AM. మా గండికోట ట్రిప్ పూర్తయింది. ఇప్పుడు టువర్డ్స్ బెలూమ్ కేవ్స్ వెళ్తున్నాము. లగేజ్ మొత్తం లోడ్ చేసేసాము. ఇంకా స్టార్ట్ అవుతాం. ఫ్రెండ్స్, నాకు రైట్ సైడ్ కనిపించేదే హరిత రిసార్ట్. దీన్ని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. 7-8 years బ్యాక్ నేను లాస్ట్ టైం గండికోట వచ్చినప్పుడు ఈ రిసార్ట్ ఒక్కటే ఇక్కడ ఉండేది, మిగతా ఏమీ లేవు. ప్రస్తుతం రిసార్ట్స్ చాలా వచ్చేసినాయి. ఫ్రెండ్స్, బెలూమ్ కేవ్స్ గండికోట నుంచి దాదాపు 65 kilometers డిస్టెన్స్లో ఉన్నాయి. ట్రావెల్ టైం వచ్చేసి 1.5 hour పడుతుంది. అక్కడికి వెళ్ళటానికి వయా జమ్మల మడుగు. ఫ్రెండ్స్, ఇదే జమ్మల మడుగు. ఆఫ్టర్ టీ బ్రేక్ ఇక్కడ నుంచి బయలుదేరాము. ఇక్కడ నుంచి బనగానపల్లి రూట్లో వెళ్ళాలి. మధ్యలోనే బెలూమ్ కేవ్స్. ఫ్రెండ్స్, ఇది చిన్న కోమెర్ల గ్రామం. ఇక్కడ దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. నాకు రైట్ సైడ్ కనిపించేదే దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ. ఫ్రెండ్స్, బెలూమ్ కేవ్స్కు నియర్ బై వచ్చేసాం. ఎదురుగా లెఫ్ట్ సైడ్ కనిపించేదే బెలూమ్ కేవ్స్ ఎంట్రీ మెయిన్ గేట్. నాకు రైట్ సైడ్ ఉన్నది హరిత రిసార్ట్ వాళ్ళ రెస్టారెంట్. ఇక్కడ మనకు బ్రేక్ఫాస్ట్, లంచ్ దొరుకుతుంది. ఇది చాలా పెద్ద గ్రౌండ్. టికెట్ కౌంటర్ అండ్ కేవ్స్ ముందు ఉన్నాయి. ఫ్రెండ్స్, చూడండి ఎన్ని వెహికల్స్ వచ్చి ఉన్నాయో. వీకెండ్ కావటం వల్ల రష్ చాలా ఎక్కువగా ఉంది. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఎక్కడైనా మనం మన వెహికల్స్ని పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఫీజు అయితే లేదు, పార్కింగ్ ఫ్రీ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెహికల్ పార్క్ చేసుకొని ముందుకు వెళ్దాం. ఫ్రెండ్స్, ఇదే టికెట్ కౌంటర్. క్యూ ఎక్కువగానే ఉంది. టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. వాటర్ తాగటానికి రైట్ సైడ్ వాటర్ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదే కేవ్స్కి వెళ్ళే దారి. ఫ్రెండ్స్, పైనుంచి ఏం కనబడట్లేదు.
చూడండి, ఇక్కడ నుంచి ఈ మెట్ల మార్గం ద్వారా కేవ్స్ లోపలికి వెళ్ళాలి. మెట్లు కూడా బాగానే కట్టారు. సైడ్ ఐరన్ రైలింగ్ కూడా ఉంది. పట్టుకొని ఎక్కడానికి దిగడానికి కన్వీనియంట్గా వీటిని కట్టారు. ఫ్రెండ్స్, ప్రకృతి అద్భుతాలు, అందాలు భూమి మీద, కొండల మీదే కాదు, కొన్ని భూమి లోతుల్లో కూడా దాగి ఉన్నాయి. లోపలికి వచ్చాం బెలూమ్ కేవ్స్ కిందకి. ఇవన్నీ న్యాచురల్ గా ఫామ్ అయినాయి కేవ్స్. గ్రానైట్ స్టోన్. చూడండి, ఇక్కడ నుంచి కిందకి ఉన్నాయి. చీకటిగా ఉందని లైటింగ్ అరేంజ్మెంట్స్ చేశారు. ఫ్రెండ్స్, ఇండియాలోనే రెండవ అతి పొడవైన న్యాచురల్ కేవ్స్ ఈ బెలూమ్ కేవ్స్. ఇవి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్నాయి. ఇది ఒక గుహ కాదు, ఇది కాలం తన రహస్యాలను దాచుకున్న భూగర్భ ప్రపంచం. ఈ గుహల్లోకి అడుగు పెట్టగానే వెలుగు తగ్గుతుంది, శబ్దం మౌనంగా మారుతుంది. మన చుట్టూ ఉన్నది కేవలం రాళ్ళు కాదు, ప్రకృతి చెక్కిన శిల్పకళ. లక్షల ఏళ్ల క్రితం నీటి ప్రవాహం వల్ల ఏర్పడిన ఈ శిలా నిర్మాణాలు మన ఊహలకు అందని అద్భుతాలు. ప్రతి రాయి వెనుక ఒక కథ ఉంది. ఇక్కడికి వచ్చాక మాటలు అవసరం లేదు, మౌనం కూడా మాట్లాడుతుంది. మన మనసు కూడా భూమిలా లోతులోకి వెళ్ళిపోతుంది. జైనులు, బౌద్ధ సన్యాసులు ఈ గుహలను ధ్యానానికి వాడారని చరిత్ర చెబుతుంది. ఇవి కేవలం గుహలు కాదు, ఆధ్యాత్మిక అనుభూతుల నిలయాలు. ఇక్కడ కనిపించే భూగర్భ జల ప్రవాహం ఇప్పటికీ జీవంతో నిండి ఉంది. ప్రకృతి ఎప్పుడూ ఆగదు. మనం చూసే ప్రతిదీ దానికి సాక్ష్యం. బెలూమ్ గుహలు మనకు ఒక విషయం చెప్తాయి. మనకన్నా గొప్పది ప్రకృతి, మనకన్నా పురాతనమైనది కాలం. ఇలాంటి ప్రదేశాలను కాపాడుకోవడం మన బాధ్యత. దాన్ని చెడగొట్టకుండా ఈ అద్భుతాన్ని తరతరాలకు అందిద్దాం. ఇటు లోపలికి ఇంకా ఎక్కువ ఉన్నాయి కేవ్స్. కేవ్ నంబర్ 19 to 25 ఉన్నాయంట ఇటు. కిందకొద్దు, ఆలే వస్తారు. తీస్తారా? ఓకే ఓకే.
చూడండి ఇటు వెళ్ళేసరికి నేరో అయిపోతున్నాయి కేవ్స్. వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టారు, లేకపోతే ఊపిరి ఆడదు ఇక్కడ. ఇటు కూడా లోపలికి ఉన్నాయి కేవ్స్. ఈ రాక్ చూడండి, ఉన్నగా పాలిష్ పెట్టినట్టు ఉంది, గ్రానైట్ పాలిష్ చేసినట్టుంది ఇది. చాలా చోట్ల మల్టీ కలర్ లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేశారు. ఈ మల్టీ కలర్ లైటింగ్ వల్ల ఈ కేవ్స్ మరింత అందంగా, అద్భుతంగా కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళే కొద్దీ కేవ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇరుకుగా ఉన్నాయి. సేమ్ చెట్టు వెళ్ళలాగే అటు ఇటు బాగా వ్యాపించి ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి, వెంటిలేషన్ కోసం పైన ఉన్న బండరాయిలో డ్రిల్లింగ్ చేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ సెటప్ చేశారు. నేను ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సెటప్ లేదు, రీసెంట్లీ పెట్టారు. ఇటు కూడా కేవ్ ఉంది, కానీ చాలా చీకటిగా ఉంది. ఇటు కూడా లోపలికి ఉంది, కానీ వంగి పాక్కుంటే వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళలేం. దీని లోపల లైటింగ్ లేదు, వెంటిలేషన్ కూడా లేదు. పైనుంచి వెళ్ళటానికి ఒక చిన్న బ్రిడ్జ్ కూడా తయారు చేశారు.
లేకపోతే కింద దిగి రాళ్ళ నుంచి మళ్ళీ రావాల్సి వచ్చేది. వేరే షేప్స్లో ఫార్మేషన్ ఉంది, చాలా బాగుంది చూడటానికి. కాకపోతే ఎక్కువ దూరం నడవాలి, కొంచెం వెంటిలేషన్ సఫోకేషన్ ప్రాబ్లం ఉంటే కష్టం అవుతుంది. రోడ్డు బాగానే డెవలప్ చేశారు, కింద రాళ్ళు పరిచి నడవటానికి కొంచెం కంఫర్ట్గా ఉండేటట్టు తయారు చేశారు. వెంటిలేషన్ ఫ్యాన్స్ కూడా పెట్టారు కాబట్టి కొంత దూరం వరకు వచ్చి చూసి వెళ్ళొచ్చు. ఇక పైకి వెళ్దాం. లోపల వెంటిలేషన్ ప్రాబ్లం, వెళ్తా ఉంటే ఇంకా లోపలికి ఉన్నాయి కేవ్స్. చూడండి, పైనుంచి ఏం కనబడదు, అంత అండర్ గ్రౌండే. చూడండి, మా ఫ్రెండ్స్ రిలాక్స్ అవుతున్నారు. బయట పసినా పడే ఇది బయట అవును జరగడి. చుట్టూ ఒక పెరిఫరీ హాల్ రౌండ్గా పెరిఫరీ డిజైన్ తయారు చేశారు. ఇక్కడ నుంచే కేవ్స్ ఎంట్రీ, ఇదే ఎంట్రీ. ఇంకా లోపల ఇప్పుడు మనం నడుస్తున్న నేల లోపల మొత్తం అండర్ గ్రౌండ్లో కేవ్స్ ఉన్నాయి. పైనుంచి ఏం కనబడట్లేదు, ఇక్కడ ఏమి ఉన్నట్టు కూడా అనిపించదు, జస్ట్ ఓపెన్ ల్యాండ్ లాగుంది. కానీ అండర్ గ్రౌండ్లో భయంకరమైన కేవ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా లోపలికి ఉన్నాయి కేవ్స్. ఫ్రెండ్స్, బెలూమ్ కేవ్స్ విజిట్ పూర్తయింది. ఎంట్రీ టికెట్ 70 రూపీస్ పర్ హెడ్. టైమింగ్స్ వచ్చేసి 10 AM to 4:30 PM. 5 o'clock టోటలీ గేట్ క్లోజ్ అయిపోతుంది. 5 o'clock బయటికి వచ్చేయాలి. 4:30 వరకు టికెట్ ఇస్తారు. 1 hour చాలు, 1 hourలో విజిట్ చేసుకోవచ్చు లోపలికి వచ్చేసి. ఇంకా ఎక్కువసేపు ఉన్నా కూడా ఏమైనా వెంటిలేషన్ ప్రాబ్లం కాబట్టి ఎక్కువసేపు లోపల ఉండలేము కూడా. వచ్చి ఫ్యామిలీతో చూడదగ్గ ప్లేస్ ఇది. అంటే ఈ ఏరియాకి వచ్చేస్తే మీరు ఒక వీకెండ్లో గండికోట, బెలూమ్ కేవ్స్, ఓరోకల్ రాక్ గార్డెన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, టైం 2 PM అయింది. ఇక్కడే హరిత రిసార్ట్ రెస్టారెంట్లో లంచ్ చేసుకొని బయలుదేరాం. వెజ్ మీల్స్ తీసుకున్నాం, ప్లేట్ 100 రూపీస్. టేస్ట్ యావరేజ్గా ఉంది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి బిల్వ స్వర్గం కేవ్స్కి వెళ్తాం. Thanks for watching my video. Friends, please like, comment, share and subscribe my channel Biker Ageless.